Good evening and welcome to Prime News with me Avinash Jengama on 4 Sides. Bulletin lo munduga headlines. ఏపీలో అమిత్ షా పర్యటన, చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరు. ఈఎన్టీ హాస్పిటల్లో ఏసీబీ రైడ్స్, పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్. ఏపీ కేబినెట్ భేటీ, పలు వ్యవస్థలకు గ్రీన్ సిగ్నల్. మరో రికార్డుకు సిద్ధమైన విక్టోరియా, అరేబియా మహాసముద్రమే వేదిక. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ కానున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటన, ఎన్డీఏ నేతల మధ్య సఖ్యత లాంటి కీలక అంశాలు చర్చించనున్నారు. విజయవాడలోని హోటల్లో బస చేయనున్నట్లుగా బీజేపీ నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించింది. కేంద్రానికి ప్రత్యేకంగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. ఇప్పటి వరకు 3నే రన్ అయ్యేది. ఇప్పుడు రెండు ఫర్నేసులు రన్ అవుతున్నాయి. మొన్న 1600 కోట్లు ఇచ్చిన తర్వాత 2 ఫర్నేసులు, అంత మునుపు ఒకటి కూడా లేదనుకుంటా, కొన్ని రోజులు ఆగిపోయింది. షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు 2 చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ 1650 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాం. నెలకు 80 కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి. ఈ 4-5 నెలలు వాళ్ళు కట్టడం లేదు. నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి, అది కూడా వాయిదా వేసాం. ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలని చూడాలి, కేంద్రం ఏ విధంగా వస్తారు. మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకు సిద్ధపడ్డాం? అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బతినకుండా ఉండాలని సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీసే కాదు, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కేంద్రం, రాష్ట్రం బాధ్యతతో ప్రవర్తించాలి. పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకి ఎవరికి ఆ రైట్ లేదు. సిక్ అవుతుంది, ఎప్పుడు ఇట్నే ఉంటుంది, మేము ఇట్నే రన్ చేస్తాం, మీరు ఇవ్వాలి, ఇది మా రైట్, అది కరెక్ట్ కాదు. మనం దాన్ని ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ చెప్పాం. ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం. మేము ఏమని ఇచ్చాం? దీన్ని రివైవ్ చేస్తాం, మేము సహకరిస్తామని. అందరూ కూడా సహకరించాలి. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. హైదరాబాద్లో కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఏసీబీ రైడ్స్ చేసింది. సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ 3,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి 20,000 రూపాయలు సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ డిమాండ్ చేశాడు. మొదట 17,000 తీసుకున్న సంతోష్ తివారీ మరో 3,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం సేకరణకు 700 కోట్ల రూపాయల రుణం కోసం ఏపీ మాక్ ఫెడ్కు ప్రభుత్వ హామీని కేబినెట్ ఆమోదించింది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగ వ్యవస్థపై చర్చ జరగడంతో పాటు రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది.
నాగర్ కర్నూలు జిల్లాలో కళ్ళు తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి అందులో కట్లపాము రావడం కలకలం రేపింది. దీంతో గ్రామస్తులంతా కోపంతో కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లిలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కళ్ళు దుకాణంలో కళ్ళు సీసా కొని తాగే ప్రయత్నం చేయగా కళ్ళు సీసాలో నుంచి సుమారు 6 ఇంచుల కట్లపాము బయటపడింది. అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. కళ్ళు తయారు చేసే యజమానిని ప్రశ్నించగా దురుసు సమాధానం ఇచ్చాడు. కోపంతో గ్రామస్తులంతా కళ్ళు సీసాలను ధ్వంసం చేశారు. జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి తనిఖీలు చేయకుండా ఉండటం లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటికాడ ఉన్నా, నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము అని చెప్పి కళ్ళు సీసాలు పాము ఉందా అని తాగిండు. ఫోన్ చేసి నేను ఊరికొచ్చిన. పోయే వరకు వాళ్ళు సీసాలు పక్కకు పారేసి గడ్డిపోస అని చెప్పకూడదు కదా. నేను డిపోన్ కన్నా చెప్తాను, ఈ విషయం ఉందా యాపూర్ నేను కలుతుకున్నాను నేను చెప్పాలేమో. నేను వేరే సీసా తాగమంటే ఇది విషయం పెట్టి చంపినట్టే కదా మీరు. ఇప్పుడు ఎవరికని చెప్పాలి, నేను ఎవరికని వాడుతున్నాను. ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు. పాములు జర్రీలు సీసాలు అయితే నీట్గా బ్రష్ తీసుకొని కడగాలి ఈగలు రాకుండా. మంది జనాలు అంతా కళ్ళు తాగేటోళ్ళే. 200 రూపాయలు కోట సీసా తెస్తే ఎంత వస్తుంది తాగడానికి? మేము చూడకుండా ఇట్లే. ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రాకు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. పాత ముంబై హైవే వద్ద షేక్పేట్ ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను హైడ్రా డిఆర్ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బందితో చర్చించారు. అగ్నిమాపక దళాలు, హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సమయానికి చేరుకోవడంతో మంటలను 2వ అంతస్తు పరిధిలోనే అడ్డుకోవడం సాధ్యమైందని ప్రశంసించారు. అగ్ని ప్రమాదం కారణంగా భవనంలోని మొత్తం 2 సెల్లార్లు, 4 పై అంతస్తులో పొగ వ్యాపించడం స్పష్టం చేశారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంక్ మేనేజర్లతో సమావేశమయ్యారు. బ్యాంక్ ప్రాంతం పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా బ్యాంక్ ముందు, బ్యాంక్ లోపల సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడానికి మరియు చొరబాట్లను గుర్తించడానికి ఆధునిక అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏటీఎంలకు మనీ తీసుకుని వెళ్లే అప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి కేటాయించిన ఆయుధం కలిగి ఉండి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏటీఎంలో అలారం మరియు సీసీ కెమెరాల పనితీరు ఎల్లప్పుడూ పర్యవేక్షించాలన్నారు. బ్యాంక్ చుట్టుపక్కల ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అనిపిస్తే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. ఈరోజు మెదక్ టౌన్లో దాదాపు ఒక 20 బ్యాంక్స్ ఉన్నాయి. అందరు బ్యాంక్స్ మేనేజర్స్ పిలిచి ఇప్పుడు దాకా మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఆ సెక్యూరిటీ మెజర్స్ మీద వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, బ్యాంకుకి ముందు ఒక 50 మీటర్లు, తర్వాత బ్యాంకులో ఒక ప్రాపర్ సీసీ కెమెరాస్ పెట్టాలని, తర్వాత వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ కూడా అప్డేట్ చేయాలి. బ్యాంకులు ఎవరైనా నైట్ కొత్త వ్యక్తులు రాగానే ఇమీడియట్గా అలర్ట్ అయ్యే విధంగా, దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి పాత సిస్టమ్ ఏంటంటే ఒక వైర్ కట్ చేస్తే అలారం రాకపోయేది, అట్లా కాకుండా కొత్త సిస్టమ్ చాలా వచ్చినాయి. వాటిని కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని సెక్యూరిటీ మెజర్స్ పెంచవలసిందిగా వాళ్ళకు చెప్పడం జరిగింది. అది కాకుండా ఏటీఎంస్ కూడా ఉంటాయి వాళ్ళ బ్యాంక్స్ కింద. ఏటీఎంస్కి మనీ తీసిపోయేటప్పుడు వెపన్ సెక్యూరిటీ కూడా తీసిపోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉండేది, అది ఇప్పుడు తీసేసి ఎవరికో వీళ్ళు సిఎంఎస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా పోయి ఆ ఏటీఎంస్ లోడ్ చేసేటప్పుడు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా బీదర్లో కూడా జరిగిందండి. దాని తర్వాత ఇది కాకుండా కూడా ఏటీఎంస్ కూడా ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్లో సిగ్నల్ పోయే విధంగా కూడా. అనంతపురం జిల్లా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జన్మదిన వేడుకలు పూర్వ ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు, అటెండర్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర కమ్యూనిస్టు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రారంభానికి ముందే ఉద్యమాలకి ఎర్రజెండా పట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి, విద్యార్థి దశ నుంచినే నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారి 67వ జన్మదిన సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందర
మరి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకొని ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి ఆయన ఈ జిల్లాలో రాష్ట్రంలో పేద ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలను ఒకసారి నెమరు వేసుకుంటూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఆయన అనేకంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాలాంటి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులకి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు. నిస్వార్థంగా ఈ రోజుటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ కొనసాగుతున్నారు. ఆయనకంటూ ఉంది ఒక కుటుంబం అంటే అది కేవలము పేద ప్రజల ఒక కుటుంబం లాగానే ఆయన ఫీల్ అయ్యి ఈ రాష్ట్రం కోసం ఈ రోజుటికి కూడా నిరంతరం ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మరి ప్రజానాయకుడు రామకృష్ణ గారు ఈ రోజుటికి కూడా ఆస్తులు కానీ అంతస్తులు కానీ మరి లగ్జరీ జీవితాన్ని గడుపుకోకుండా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఏకైక రాజకీయ నాయకుడు రామకృష్ణ గారు. అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకునికి జన్మదినం జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ఇంతమంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు తిరుపతయ్య రామాంజనేయులు ఖమ్మంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూసుమంచి స్కూల్ ప్రాంగణంలో క్రికెట్ ఆడుతూ విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతడిని స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే యువకుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇంగ్లీష్ ఛానల్ను ఈది రికార్డు నెలకొల్పిన నగరానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం విక్టోరియా మరో రికార్డు నెలకొల్పడానికి సిద్ధమైంది. అరేబియా మహాసముద్రంలో ముంబై సమీపంలోని మండ్యాకెట్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు సుమారు 18 కిలోమీటర్లు తన కుమారుడితో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తెలిపారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అనుమతితో ఈ నెల 19న డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్తో కలిసి ఈ స్విమ్మింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలా చేయడం దేశంలోనే మొదటిసారి అని, ఇంతవరకు ఇలాంటి సాహసం చేయలేదన్నారు. అంతర్జాతీయ పిన్ స్విమ్మింగ్లో ఇప్పటికీ తాను గోల్డ్, సిల్వర్, కాంస్య పథకం సాధించానని తెలిపారు. ఈ విధంగా మన పిల్లలకి మాదిరికరంగా ఉన్నాము, మనం ఏం నేర్పిస్తున్నాము, మనతో పాటు మనం ఎక్కడికైనా మన పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు మనం ఏదైనా చేస్తున్నామంటే. అది ఆ నిర్ణయంతో నేను ముందుకు వచ్చాను. అండ్ 2025లో నేను చేస్తున్నటువంటి ఫస్ట్ స్విమ్ వచ్చేసి మండవా స్విమ్ చేస్తున్నాను, గేట్వే ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి లైక్ స్టార్టింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ మరి అందరి ఆశీర్వాదాలు, ప్రార్థనలు మాతో ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేది నేను పిల్లలను మోటివేట్ చేయడానికి నేను స్విమ్మింగ్లో జాయిన్ అయ్యానండి యాక్చువల్లీ. కానీ వాళ్ళతో పాటు స్విమ్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ అంటే ఒక ఏజ్ గ్రూప్ అయిన తర్వాత కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా 100 years వరకు కూడా మన కోసం స్పోర్ట్స్ ఉన్నాయి అనేది మాస్టర్స్ గేమ్స్, మాస్టర్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. దాంట్లో ఒక రికార్డు సృష్టించాల. 7 సముద్రాలు ఉన్నాయండి మన దగ్గర. 7 సముద్రాలను కనెక్ట్ చేస్తూ 7 ఛానల్స్ ఉన్నాయి. వాటిని ఈదాలా అనే నిర్ణయంతో ముందుకొచ్చాను. దాంట్లో పిల్లల సపోర్ట్. ఇది ఎలా అంటే ఒక రికార్డ్ ఎలా అంటే హిస్టరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎవరి క్వీనీ విక్టోరియా స్విమ్మర్ అని అంటే గంధం క్వీనీ విక్టోరియా స్విమ్మర్ అంటే అక్కడ మన గురించి మనం చూడాలా. మనం చూస్తున్నప్పుడు ఒక క్వీనీ విక్టోరియా గంధమే కాకుండా తన పిల్లలతో కూడా ఇట్లాంటి సాహసాలు చేసింది అనేది చూడాలనేది దానికోసం చేస్తున్నాను. రికార్డులో ఉండాలా. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏ రికార్డ్ అయినా మనకి ఏది కూడా మనం చేయాలనుకుంటే ఏదైనా మన దగ్గరికి వస్తుంది అనేది నిరూపించుకోవాలి. బాబు వయసు ఎంత మేడం? మీ అబ్బాయి బాబు ఇప్పుడు 20 సంవత్సరాలండి. రేపు 17th వాడి బర్త్డే. అండ్ 18th వీఆర్ ట్రావెలింగ్ టు ముంబై. 19th హీ ఈస్ గోయింగ్ టు స్విమ్ ద అరేబియన్ సీ. ఇది వచ్చేసి 18 నుండి 20 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. సముద్రం మనకు అనుకరించి మనం స్విమ్ చేస్తే అంత డిస్టెన్స్ లోనే మనం. వనస్థలీపురంలో సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ ప్రీమియం ఓపెన్ విల్లా ఫ్లాట్స్ బ్రోచర్ లాంచ్ చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్ణశ్రీ ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ విల్లా ఫ్లాట్స్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం కార్పొరేట్ ఆఫీస్లో కన్నుల పండుగగా నిర్వహించారు. సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ ప్రీమియం ఓపెన్ విల్లా ఫ్లాట్స్ హెచ్ఎండిఏ వెంచర్ తమ 4వ వెంచర్ అని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మెదక్ జిల్లాలో స్థానిక పోస్టాఫీస్ దగ్గర సిపిఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేశారని పార్టీ నాయకులు తెలిపారు. జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర 4వ మహాసభ నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం అన్నారు. మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. జనవరి 25వ తేదీన జరిగే పార్టీ రాష్ట్ర 4వ మహాసభ బహిరంగ సభకు జిల్లా నుంచి అత్యధికంగా కార్మికులు ప్రజలు హాజరై మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోరుమామిల్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రైవేట్ హాస్పిటల్లో రామాయపల్లి గ్రామానికి చెందిన కారు రామయ్య అనే వ్యక్తికి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. అది వికటించడంతో రామయ్య ఆరోగ్యం క్షీణించింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా డాక్టర్ రెస్పాన్స్ లేకపోవడంతో సరైన సమయానికి వైద్య సాయం అందక రామయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కొండారెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడి ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మేధావుల మీద, ప్రజానాయకుల మీద, కళానేతల మీద సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ అనాగరిక దాడులు చేస్తున్న మాలలు తమ పద్ధతిని మార్చుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగా హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది కాబట్టే లోకమంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతోందని అన్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ సమాజంలో ఏకాకిగా నిలబడుతున్నది కేవలం మాలలు మాత్రమే అని అన్నారు. ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకించాలో చర్చ పెట్టి మేధావుల మద్దతును పొందాలన్నారు. దని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. ఆరే రంపంతో జంతువుల చర్మాన్ని ఉరికించి చెప్పులు చేసే మేము మీ చర్మాన్ని ఉరికించి చెప్పులు చేసుకోవడం అనేది మాకు పెద్ద సమస్య కాదు. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. మేము వర్గీకరణ అమల్లోకి రావాలని పాలక వర్గాల మీద మా పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటాన్ని మీరు గౌరవించండి. ఒకవేళ వర్గీకరణ వల్ల మీకు అన్యాయం జరిగితే ఏం అన్యాయం జరిగిందో శాస్త్రీయ ఆధారాలతో సహా చర్చకు రండి. మేధావులతో చర్చ పెట్టండి, ప్రజా ఉద్యమ నాయకులతో చర్చ పెట్టండి, సామాజికవేత్తలతో చర్చ పెట్టండి. సమాజాన్ని ఒప్పించండి, మెప్పించండి ప్రజాస్వామ్య పద్ధతిలో, అంబేద్కర్ మార్గంలో. మీరు మాట్లాడితే అంబేద్కర్ వారసులు అని చెప్తున్నారు కదా, అంబేద్కర్ గారి నుండి నేర్చుకున్నది మీరు ఇదేనా? అంబేద్కర్ గారి నుంచి మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి కదా. మీ జ్ఞానంతో, మీ బుద్ధితో, మీ వివేకంతో సమాజాన్ని ఒప్పించాలి కదా. ఈ అనాగరికమైన దాడులేంది, ఇది అవమానకరమైన పద్ధతిలో చేసే దాడులేంది, మీ పైశాచిక దాడులేంది? దీని ద్వారా మీరు మరొకసారి మనువాదుగా నిరూపించుకున్నారు. దీని ద్వారా మీరు మరొకసారి సైకిల్గా నిరూపించుకుంటున్నారు. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు, డాక్టర్ తెలంగాణ విఠల్ గారు, విమలక్క గారు, దరు వంజన్న, అలాగే ఇస్మాయిల్ గారు, అలాగే రేలారేల గంగా, నల్గొండ గద్దరన్న, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు, అలాగే దేశప శ్రీనివాస్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, కోదండరామ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, మీరు ధైర్యంతో, నీతితో, నిజాయితీతో మాదిల కండగా, వర్గీకరణ ఉద్యమానికి కండగా, న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడ్డారు. మిమ్మల్ని మాదిగ జాతి గుండెల్లో పెట్టుకుంటుంది. మీ మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత మాదిగ జాతి తీసుకుంటుంది. మిమ్మల్ని మా మనసులో పెట్టి కాపాడుకుంటాం, మా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. న్యాయాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని గెలిపించడం కోసం ఈ ఉద్యమం లక్ష్యం చేరేంత వరకు ఈ ఉద్యమానికి అండగా, సంఘీభావంగా నిలబడాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ లోకమంతా వర్గీకరణకు అనుకూలంగా ఉంది. మాల కులస్తులను కొంతమంది స్వార్థపరులు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నారు. సమాజం అన్ని విషయాలు గ్రహిస్తున్నది. చెప్పాల్సిన సమయంలో తగిన బుద్ధి మాదిగ జాతి చెప్పక తప్పదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ, చివరిగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు, రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పా? 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు రాజ్యాంగ పలువురు రైతులు సంగంబండ కాలువ భూసేకరణలో భూములు కోల్పోయారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన 1 ఎకరం 36 గుంటలు సంగంబండ కాలువ భూసేకరణలో కోల్పోయారు. నష్టపరిహారం కింద సుమారు 28 లక్షలకు పైగా ఇవ్వాల్సి ఉంది. నష్టపరిహారం డబ్బులకు సంబంధించి డాక్యుమెంటేషన్ అంతా పూర్తయి చెక్ రెడీ అయిన దశలో కలెక్టరేట్లో భూసేకరణ కార్యాలయంలో పనిచేసే రవీందర్ రెడ్డి తనకు 8 లక్షలు ఇస్తే గానీ నష్టపరిహారం చెక్కును ఇవ్వనని రైతులను తీవ్రంగా వేధిస్తున్నట్లు కలెక్టరేట్ వద్ద గోడు చెప్పుకున్నారు. ఇప్పటికే పలుసార్లు తిరిగితే తమకు మందు చిందులు పేరుతో తమ నుంచి డబ్బులు ఖర్చు చేయించాడని, ఇప్పటికే విసిగిపోయామని, బాధిత రైతుల్లో ఒక్క రైతు తిరిగి మృతి చెందాడని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు వినవించినా పట్టించుకోవడం లేదని, 8 లక్షల డబ్బు ఎక్కడి నుంచి తేవాలని వాపోయారు రైతులు.
గ్రామము, నర్వా మండలము, జిల్లా నారాయణపేట జిల్లా. అయితే సంగమండ కాలువ కిరణగౌడు, జమ్లాల కిష్టన్న. అయితే మాది ఉమ్మడి జిల్లా ఉన్నప్పటికెళ్ళి సంగమండ కాలువ కింద భూమి పోయింది, 1 ఎకరా 38 గుంటాలు. అప్పటి నుండి తిరుగుతున్నాము, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. అయితే నారాయణపేట జిల్లా అయిన తర్వాత ఇంకా ప్రజావాళ్ళే పోయినాము, ఇంకా సైకిళ్ళ మీద పోయి తిరిగినాము, సంగమండ కాడికి పోయి తిరిగినాము, ఏం రెస్పాన్స్ లేదు. అయితే అందరూ సారా వాళ్ళు కూడా వచ్చిండ్రు, సర్వే చేసిండ్రు, మా బిడ్డ పోయిందని చెప్పిండ్రు, భూమి కూడా కట్ అయింది, అమౌంట్ రాలేదు. అది ఎక్కడ ఏం జరిగిందని చెప్పి అడిగితే ఇక్కడ రవీందర్ సార్కు కలిసినాము, వాళ్ళ గెలవమంటే. కలిసిన తర్వాత మా చెక్కులు వచ్చినవి, 28 లక్షల చెక్కులు వచ్చినాయి, నలుగురు కలిపి. పోయిన వాళ్ళు, భూమి పోయిన వాళ్ళ పేర్లు వీరన్ గౌడు, జమ్లాల కిష్టన్న, వెంకటేశ్వర రెడ్డి, హనుమంతు. ఆయన చనిపోయింది కూడా హనుమంతు. ఆయన చనిపోయి కూడా తిరిగి శాతగాక. అయినా ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మేము నిలబడ్డాము. ఇక మాకైతే భూమి పోయి 1 ఎకరా 38 గుంటాలు పోయింది. ఈ రవీందర్ సార్ కూడా మస్తు వచ్చిండు, లంకలకు వచ్చిండు. ఇక ఆయన పర్సెంటేజ్ కొరకే మా బిల్లులకు ఆపుకున్నాడని మీ ద్వారా మనవి చేస్తున్నాము. 8 లక్షల రూపాయలు పర్సెంటేజ్ అడిగింది సార్. ఇంకా సార్ అయితే అసలు బిస్లరీ వాటర్ బాటిల్ లాగాడంట, టాటర్ వాటర్ బాటిలే తీసుకురారా అని గదిలిస్తాడు. ఇంకా హైదరాబాద్ సిగరెటే తాతాడంట, కానీ గోల్ఫాకు బెంగళూరు తాగాడంట సారు. 3 కిలోమీటర్ సైకిల్ మీద పోయి తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితిలో ఉన్నాం మేము. మా భూములేమో అడవిలో ఉన్నాయి. ఆ సారు 2-3 సార్లు వచ్చిండు కూడా. అక్కడ ఆ సారుకు సౌకర్యం కూడా అన్నము, భోజనము, అన్ని ఏర్పాట్లు కూడా చేసినాము. మేము ఇంతవరకే 2 లక్షల రూపాయల ఖర్చుతోనే కూడుకున్న పని అయింది సార్ ఇది. ఇంకా మా శాతగాకనే మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఇంక దాని మీద మీరు ఏం సహకరిస్తారు సహకరించండి. ఉండే అసలు ఇక అయినా చెప్పారా ఈ పరిస్థితిలో మమ్మల్ని మస్తు ఇబ్బందులు పెట్టింది సార్ ఇక మాకు వచ్చినప్పుడు. శబరిమల ఆలయంలో మండల మరల విలుక్కు ఉత్సవాల సందర్భంగా తొలిసారిగా 4 రోజుల పడిపూడ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తంత్రి కందరారు బ్రహ్మదత్తుడు ఆధ్వర్యంలో మేల్శాంతి అరుణ్ కుమార్ సంపూతిరి సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ప్రతి 18 పవిత్ర మెట్ల వద్ద సాంప్రదాయ దీపాలను వెలిగించడంతో ప్రారంభమై ప్రతి మెట్టు వద్ద తంత్రి చేత ఆరతి చేయడంతో ముగిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చైతన్యపురి కాలనీ, నర్సాపూర్ రెడ్డిపల్లి గ్రామంలో సర్వే తీరును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని చైతన్యపురి కాలనీ వార్డు నెంబర్ 9 రేషన్ కార్డు వెరిఫికేషన్ మరియు నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలోని నాన్ కల్టివేషన్ ల్యాండ్స్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ప్రత్యేక అధికారుల, మండల స్థాయి అధికారులతో కలిసి సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు రైతులు అనవసర అపోహలు పెట్టుకోవద్దని, రైతు భరోసా పథకానికి 12,000 పెట్టుబడి సహాయం అందుతుందని రాహుల్ రాజ్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండల్ భూముల సర్వే పర్యవేక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రామాలలో సర్వే నెంబర్ల వారీగా వ్యవసాయేతర భూములను గుర్తించే క్షేత్రస్థాయి పర్యటనల వివరాలను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జీపీఆర్ మ్యాప్ ద్వారా పరిశీలిస్తూ క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి యోగ్యమైనదా, వ్యవసాయ యోగ్యం కానిదా అని గుర్తించాలని తెలిపారు. గ్రామాల వారీగా నిర్వహించే తనిఖీల నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను తయారు చేసి డాటా ఎంట్రీ ఇవ్వాలని కీసర తహసీల్దార్ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలన జరగవలసిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. స్టీరింగ్ లాక్ కావడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న పొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. హన్మకొండ నుంచి ఏటూరు నాగారం వెళ్తుండగా చల్వాయి వద్ద ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరో 20 అడుగుల దూరం తర్వాత లోయ లాంటి ప్రదేశం ఉండటంతో పెద్ద ప్రమాదమే జరిగేది. భారీ ముప్పు తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.